ఉత్పత్తులు కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు కొనుగోలు చేయండి. కేజీ 60 రూపాయలు కొనుగోలు చేయాలి. చూపురు 60 రూపాయలు కొనుగోలు చేయాలి. పసుపు 200 రూపాయలు కొనుగోలు చేయాలి. పసుపు 200 రూపాయలు కొనుగోలు చేయాలి. చూపురు 60 రూపాయలు కొనుగోలు చేయాలి. అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయాలి. చింతపండు 60 రూపాయలు కేజీ కొనుగోలు చేయాలి. 60 రూపాయలకు కొనుగోలు చేయాలి. చీపూర్లు 60 రూపాయలకు కొనుగోలు చేయాలి. గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల దాడిని అరికట్టాలి. అధికారుల దాడులను అరికట్టాలి. అమ్ముకోకుండా ఫారెస్ట్ అధికారుల దాడులను అరికట్టాలి. వర్ధిల్లాలి గిరిజన సంఘం. ఈరోజు ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం బ్రాంచ్ ఆఫీస్ వద్ద చింతపండు కొనుగోలు చేయాలి, దానికి తగ్గట్టు గిట్టుబాటు ధర కల్పించాలి, అలాగే కొండ చీపుర్లు కిలో 80 రూపాయలు కొనుగోలు చేయాలనే నేపథ్యంలో రాష్ట్ర కమిటీ పిలుపిచ్చింది. ఇది గతం నుండి ఆదివాసీలు అటవీ ఫలాలు సేకరించి అమ్ముతున్నటువంటి పరిస్థితి గతం నుండి ఉంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీసీసీ అభివృద్ధి కోసం డబ్బులు అనేది కేటాయించడం లేదు. కాబట్టి మొట్టమొదటిగా మా డిమాండ్ రాష్ట్రంలో ఉండేటటువంటి జీసీసీలు అభివృద్ధి కావడానికి 1000 కోట్లు కేటాయించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే అటవీ ఫలాశయాలు సేకరిస్తున్నప్పుడు గిరిజనులు చింత చెట్ల పైన ఎక్కి సేకరించేటప్పుడు చాలా మంది గిరిజనులు ప్రతి ఏడాది కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని నుండి ఐటీడీఏ సహకారం అనేది ఏ రకంగా కనిపించడం లేదు. అలాగే శ్రమకు తగ్గ ఫలితం కూడా రావడం లేదు. అటవీ ఫలాశాలలో భాగంగా నల్లజీడి కావచ్చు, నల్ల మామిడి కావచ్చు, అలాగే చింత కావచ్చు, కొండ చీపుర్లు కావచ్చు, ఈ అటవీ ఉత్పత్తుల సేకరణ అనేది పూర్తిగా జీసీసీ నుండి కొనుగోలు అనేది జరగడం లేదు. కొన్న అటవీ ఉత్పత్తులు నామమాత్రంగానే కొంటున్నారు. ప్రధానంగా ఈ అపడమిక్ సీజన్లో చింతపండు సీజన్కి వచ్చింది. ఈ ఏడాది కూడా క్రాప్ అనేది బాగా తగ్గింది. కానీ బయట మార్కెట్లో దళారీలు సంతల దగ్గర గిరిజనులు తెస్తున్నటువంటి చింతపండుని తక్కువ ధరకి కొనడం అనేది జరుగుతుంది. జీసీసీ ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో అటు తాడికొండ కానీ, అలాగే దేరువాడ కానీ, అలాగే బీరుపాడు కానీ, అలాగే కురుపాం ప్రాంతంలో నీలకంఠాపురం ముండెంకల్ ప్రాంతాల్లో, అలాగే కేదార్పురం ప్రాంతం సీమలగూడ వద్ద ఇవి చింతపండు కొనుగోలు చేస్తుంది. జీసీసీ లక్ష్యానికి అనుగుణంగా గిరిజనులు సేకరిస్తున్నటువంటి చింతపండు అనేది కొనుగోలు లేదు. ప్రతి ఏడాది కూడా 20,000 క్వింటాలు జీసీసీ కొంతామని ప్రకటన చేస్తున్నప్పటికీ 10,000 క్వింటాలు 5,000 క్వింటాలకే నామమాత్రంగా అవుతున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా ఒరిస్సా రాష్ట్రం నుండి చింతపండు వచ్చేస్తుంది కాబట్టి మేము కొనుగోలు చేయలేకపోతున్నామని చెప్తున్నారు. ఇది పచ్చి మోసం, అబద్ధం. కాబట్టి మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే గిరిజనులు సేకరిస్తున్నటువంటి చింతపండుకి సరైనటువంటి గిట్టుబాటు ధర కల్పించాలి. అందులో భాగంగానే 60 రూపాయలు అడుగుతున్నాం. అందులో భాగంగానే చింతపండుకి కోల్డ్ స్టోరేజీలు నిర్మించాలనేది ప్రతి ఏడాది కూడా మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నా లేదు. అందులో భాగంగానే అటవీ ఉత్పత్తులు సేకరణ జరుగుతున్నప్పుడు అటవీ హక్కుల చట్టం ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఫారెస్ట్ అధికారులు ఆ యంత్రాంగం కూడా ఈ అటవీ ఉత్పత్తులు సేకరణ ఏదైతే ఉందో జీసీసీ కొనుగోలు చేయక ఇటు ప్రైవేటు మార్కెట్లో అమ్ముకోవడానికి తీసుకొస్తే ఫారెస్ట్ అధికారులు వేధింపులు, ఈ భయభ్రాంతులకు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్మించాలి. ఏదైనా శ్రమకు తగ్గ ఫలితం గిరిజనులకి అటవీ ఫలాశయాల నుండి దానికి తగినటువంటి గిట్టుబాటు ధరలు కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంత కొంటున్నారు మరి? చీపురు పరిస్థితి ఏమిటి? ఎన్ని మార్కెట్లు పెట్టారు? మేము ఇచ్చిన రిపోర్ట్ పెట్టి 2,000 క్వింటాలు మీ లక్ష్యం అనుకుంటున్నారు చెప్పండి.